అందరికీ నమస్కారం. శంకరమంచి జ్యోతిష విద్యకి స్వాగతం. నా పేరు శంకరమంచి శివ. ఈరోజు షష్ఠగ్రహ కూటమి గురించి తెలుసుకుందాం. మీనరాశిలో ఏర్పడేటటువంటి 6 గ్రహాల కలయిక, దానివల్ల వచ్చేటటువంటి ప్రభావం, అలాగే ఇది ఎటువంటి ఫలితాలను ఇస్తుంది మొదలైన అంశాలని మనం తెలుసుకుందాం. ముందుగా 29 మార్చి 2025 సాయంత్రం అంటే రాత్రి 9:38 నుండి ఈ 6 గ్రహాలు మీనరాశిలో కలుస్తున్నాయి. ఇక్కడ మనం చూసినట్లయితే మీనరాశిలో ఈ 6 గ్రహాల యొక్క కలయిక 29 మార్చి 2025 నుండి మార్చి 30, 2025 సాయంత్రం 4:34 వరకు ఈ 6 గ్రహాలు మీనరాశిలో కలిసి ఉంటాయి. అంటే చాలా తక్కువ కాలము మీనరాశిలో ఈ షష్ఠగ్రహ కూటమి సంభవిస్తోంది. అంటే సంవత్సర ఆద్యంత సంధిలో క్రోధినామ సంవత్సరంలో ఫాల్గుణ అమావాస్య నుండి విశ్వావసు నామ సంవత్సర చైత్రశుద్ధ పాడ్యమి ఉగాది వరకు ఈ షష్ఠగ్రహ కూటమి సంభవిస్తోంది. ప్రధానంగా చూసినట్లయితే సూర్యుడు, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, రాహువు, శని ఈ 6 గ్రహాలు మీనరాశిలో కలిసి ఉంటున్నాయి. ఈ ఏప్రిల్ 13 వరకు పంచగ్రహ కూటమి ఉంటుంది. మార్చి 30 సాయంత్రం నుండి చంద్రుడు మేషరాశిలోకి వస్తారు. ఆ తరువాత మార్చి 30 సాయంత్రం నుండి ఏప్రిల్ 13 వరకు అంటే సుమారు ఒక 13 రోజుల పాటు ఈ పంచగ్రహ కూటమి మీనరాశిలో ఉంటుంది. ఈ పంచగ్రహ కూటమి వల్ల వచ్చేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే, ఏకరాశౌ యదాయాంతి చత్వారః పంచకేచరాః చత్వారో రాష్ట్రనాశాయ హంతి పంచజగత్రయం. ఎప్పుడైతే 4 గ్రహాలు ఒకే రాశిలో ఉంటాయో అప్పుడు రాష్ట్రనాశనం జరుగుతుంది. 5 గ్రహాలు ఒకే రాశిలో ఉంటే 3 జగాలు నశిస్తాయి అని దాని యొక్క సారాంశం. కాబట్టి అక్కడ వ్యతిరేక ఫలితాన్నే మనకి శాస్త్రాలు సూచిస్తున్నాయి. కానీ మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఈ గ్రహాలకి బలము లేని కారణం చేత ఆ ఫలితాలు కూడా అంత బలంగా ఉండవు. ప్రధానంగా మనం చూసినట్లయితే సూర్యుడితో మిగతా గ్రహాలన్నీ కలిసి ఉంటున్నాయి. సూర్యుడు అత్యధిక నైసర్గిక బలాన్ని పొందినటువంటి గ్రహం. ఎప్పుడైతే సూర్యుడితో వేరే గ్రహాలు కలిసి ఉంటాయో ఆ పక్క గ్రహాలకి బలం తగ్గుతుంది సహజంగా. ఇక్కడ మనం చూస్తే సూర్యుడితో పాటు చంద్రుడు కలిసి ఉన్నాడు. అంటే అమావాస్య చంద్రుడు, క్షీణ చంద్రుడు, కాబట్టి ఆయన బలంగా ఉండరు. అలాగే బుధుడు నీచలో ఉన్నారు, ఆయన అస్తంగత్వంలో ఉన్నారు, ఆయన కూడా బలంగా లేరు. అదేవిధంగా శుక్రుడు మార్చి 29 వరకు 18 నుండి 29 వరకు ఆయన మౌఢ్యమిలోనే ఉన్నారు, అప్పుడే బయటికి వచ్చారు, కాబట్టి ఆయన కూడా బలంగా లేరు. ఇక శని విషయాన్ని కనుక చూస్తే శని నీచరాశికి దగ్గరగా ఉన్నారు, ఆయన కూడా బలంగా లేరు. కాబట్టి మొత్తం మీద గ్రహాల బలం అంత అనుకూలంగా లేదు. కాబట్టి మిగతా గ్రహాలకి, సూర్యుడికి తప్ప మిగతా గ్రహాలకి బలం తక్కువగా ఉంది. కాబట్టి ఈ షష్ఠగ్రహ కూటమి వల్ల, ఈ పంచగ్రహ కూటమి వల్ల వచ్చేటటువంటి ఫలితాలు కూడా అంత బలంగా ఉండవు. ఇదే సమయంలో మనం గమనించినట్లయితే అమెరికా, కెనడా, యూరోప్, గ్రీన్లాండ్, ఆఫ్రికా ఈ దేశాల్లో పాక్షిక సూర్యగ్రహణం సంభవిస్తోంది. అంటే వారికి కనిపిస్తుంది అన్నమాట. భారతదేశంలో ఇది గ్రహణం కనపడదు. కేవలం అమెరికాలో ఉన్నటువంటి ఈశాన్య అమెరికా వాసులకి, అలాగే తూర్పు కెనడా వాసులకి, గ్రీన్లాండ్, యూరోపు, వాయువ్య ఆఫ్రికా, అలాగే వాయువ్య భాగం రష్యా ఈ ప్రాంత వాసులకి మాత్రమే ఈ పాక్షిక సూర్యగ్రహణం కనబడుతుంది. ఈ పంచగ్రహ కూటమి, షష్ఠగ్రహ కూటమిలో
ఈ గ్రహణం రావడం కూడా కొంతవరకు వ్యతిరేక ఫలితాన్ని సూచిస్తోంది. కాబట్టి ఈ సమయంలో అంటే మార్చ్ 30 నుండి ఏప్రిల్ 13 వరకు ఈ పంచగ్రహ కూటమి కొనసాగుతోంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దైవ ధ్యానం తప్పనిసరిగా చేసుకోవాలి. భగవంతుణ్ణి యందు విశ్వాసం పెట్టి పనిచేయాలి. బాధ్యతల యందు ఏకాగ్రతతో శ్రద్ధగా వారి వారి లక్ష్యాలను పూర్తి చేసుకోవాలి. ప్రధానంగా నారసింహోపాసన, అలాగే విష్ణు సహస్రనామము, అదేవిధంగా వారి ఇష్టదైవాన్ని కూడా స్మరించుకున్నట్లయితే అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. అందరికీ నమస్కారం.